కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమించావు కదా? ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మొత్తం ఫుల్ ప్రాజెక్టే ఉంటుంది. మీరు ఫొటోస్ రీప్లేస్ పెట్టడమే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఎక్కువైతే ఏం చెప్పను, అందులో కూడా కొన్ని చెప్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదని. చూడండి, నచ్చితే చాలా హ్యాపీ. నేను రేపు ఇదే సాంగ్ మీద 3D చేద్దామని అనుకున్నా. ఈ సాంగ్ 3D రాకపోయినా యాటిట్యూడ్ సాంగ్ అయితే వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ ఇచ్చాను, ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను. అవి డౌన్లోడ్ చేసుకోండి. మిగతాదన్నీ రీప్లేస్ ఆప్షనే ఉంటుంది. రీప్లేస్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఫాంట్ మీకు మిస్సింగ్ వస్తుంది. ఓకేనా? నేను ఫాంట్ ఎలా యాడ్ చేసాలో 1 మినిట్లో చెప్పేస్తాను. కింద +సెకండ్ ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కింద +సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా పెట్టుకోండి. పైన రిబూట్ రెగ్యులర్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి వ్యూ ఆల్లోకి వెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. కింద ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇవి 2 టిక్ మార్క్ లేకపోతే తర్వాత నేను చెప్తాను. ఇవి ఎగ్జాంపుల్గా ఇలా పెట్టుకుందాం. ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు సపరేట్గా మీరు ఏదైనా ఒక ఫోల్డర్లో పెట్టారని అనుకుందాం. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫాంటు టీటీఎఫ్ అని ఉంటుంది, వేరేది కూడా ఉంటుంది. మీరు టీటీఎఫ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. దాని అయితే డౌన్లోడ్ చేసి సపరేట్గా ఏదైనా ఒక ఫోల్డర్ పెట్టుకోండి. నేను ఎలాగైతే పెట్టానో చూశారు కదా. నేను ఎందుకంటే ఎక్కువ కనిపిస్తూ ఉండకూడదని నేను పెట్టాను, సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేసి మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తుంది. అందులో ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మీరైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత 2 ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు, ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్. 2 అయితే టిక్ మార్క్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా? ఇప్పుడు బీట్ మార్క్ ఇచ్చాను కదా, అంటే ఫుల్ ప్రాజెక్ట్ ఒకటే ఇచ్చాను, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఒకటైతే చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఇంకోటి ఇందులో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అది నేను చెప్తాను. ఓకేనా? ఎందుకంటే ఎండింగ్లో కనిపిస్తూ ఉంటుంది, మిగతాదన్నీ బాగానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ లిరిక్స్ ఉంది. ఈ లిరికల్ని నేను పెద్ద యానిమేషన్ అయితే ఏం పెట్టలేదు, ఫేడ్ యానిమేషన్ పెట్టాను. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అయితే యానిమేషన్ అయితే పెట్టాను. మీరు వేరేది పెట్టాలని అనుకుంటే ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లెటర్ స్కేల్ అవుట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మంచి యానిమేషన్ అయితే వస్తుంది చూడండి. ఓకే, దీన్ని కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేస్తే బాగానే సెట్ అయిపోతుంది. నేను చెప్తున్నాను, మీకు నచ్చితే. నాకు అది ఫేడ్ యానిమేషనే బాగా అనిపించింది కాబట్టి నేను పెట్టాను. చాలామందికి నార్మల్గానే ఉందని అనిపించవచ్చు. నార్మల్గానే ఆ లిరిక్ కూడా అలాగే ఉంది కాబట్టి ఆ వర్డ్స్ అనేది. కింద +సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను. ఒకటి కాదు, ఒక 2 ఇస్తాను. ఇది ఒకటి, ఇది ఒకటి, 2లో ఏదైనా ఒకటి పెట్టుకోండి. నేనైతే ఇదే పెడుతున్నాను. బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లెక్స్ చేసిన తర్వాత ఇంతవరకు అయితే పెట్టాను. ఓకే, పెట్టిన తర్వాత దీని సైజ్ అయితే కొంచెం తక్కువ చేద్దాం, ఎందుకంటే ఎగ్జాంపుల్గా కొంచెం కనిపించడానికి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు స్వింగ్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, స్టాండర్డ్ సైడ్ యూజ్ చేసి ఈ యాంగిల్ -6 వేసుకోండి. -6 యాంగిల్ 2 అయితే 6 degrees వేసుకోండి. సేమ్ 2 ఉన్నా పర్వాలేదు, కానీ ఒకటి మైనస్లో ఉండాలి, ఒకటైతే నార్మల్గా ఉండాలి. అయితే మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది చూడండి. పైన మీకు కనిపిస్తుందా, స్వింగ్ అయితే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వస్తే ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. దానికోసం ఏం లేదు, ఫస్ట్ యానిమేషన్ ఉంది కదా, కనిపిస్తుందా మీకు? ఈ ఫోటోని చూసుకుంటే ఎక్కువ గమనిస్తే రొటేట్లో అయితే ఉంటుంది, కొన్ని ఫొటోస్ అయితే రొటేట్లో ఉంటుంది. అక్కడ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకే, ఎందుకు అలా చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకి అయితే ఒక ఎఫెక్ట్ ఉందని అనుకుంటాం, దీన్ని కాపీ చేద్దాం, డిలీట్ చేద్దాం ఈ ఫోటోని. కింద +సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. రెడ్ లైన్ నుంచి కట్ చేసి పైన +సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇక్కడ చూసింది ఫోటో అయితే రొటేట్ అయ్యి ఉంది. ఓకే, ఇలాగైతే కనిపిస్తుంది కాబట్టి ఈ ఫోటోని యాంగిల్ అయితే చేంజ్ చేసుకోండి, ఇలా సెట్ అయిపోతుంది అది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, యానిమేషన్ అయితే బాగా అనిపించింది. సేమ్ ఇంకో ఫోటో కూడా ఉంటుంది, ఈ ఫోటో కూడా డిలీట్ చేసి సేమ్ ఇంకో ఫోటో యాడ్ చేద్దాం, దీన్ని కూడా పేస్ట్ స్టైల్ చేద్దాం. ఈ ఫోటో కూడా రొటేట్ అయింది. ఓకే, మళ్ళీ 90 రొటేట్లోకి వెళ్ళి 90 degrees అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది కాబట్టి దీని మీరైతే యాంగిల్ చేంజ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది ఇలా. చూశారు కదా, సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఒక వీడియో అయితే యాడ్ చేయాలి. ఆ వీడియో ఏంటంటే ఇంకో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. బాగుంది అని అనిపించింది నాకు. ఈ వీడియో ఉంటుంది, ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసి
బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, కాపీ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 1 ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేయండి. 1 ఫోటో దగ్గర పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంది. కిందికి వెళ్దాం. 3 గ్రూప్స్ ఉంటుంది. అందులో మీరు ఫస్ట్ ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోండి. ఫోటో డిలీట్ చేసేయండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని కిందికి తీసుకొచ్చాను. అది షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి దీనైతే ఇక్కడైతే కింద అయితే పెడుతున్నాను. ఓకే, పెట్టిన తర్వాత టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేసిన తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఒక గ్రూప్ అయితే అయిపోయింది. ఇంకో గ్రూప్ని ఓపెన్ చేద్దాం. దీన్ని డిలీట్ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనితో మీరు మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఫోటో కనిపించేలాగా. 1 2 అయిపోయింది. ఇంకో దాన్ని కూడా సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ చేసి ఇంకోటి చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నైస్. చూడండి, బాగా సెట్ అయింది. ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం బాగా చేసుకోండి. పైన మీకైతే ఒక షేప్ కనిపిస్తుంది కదా, ఈ షేప్ని కాపీ చేసుకోండి. ఓకే, ఈ లాంగ్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేయండి. అంటే గ్రూప్ ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేయండి, బాగుంటుంది. ఇక్కడ నుంచి కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో అయితే 2 ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ కూడా మీరైతే ఈజీగా అండ్ సింపుల్గా అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.